హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ స్నాక్గా మనం డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు డైలీ ఏదో ఒకటి చేసే పని లేకుండా ఇట్లాగా స్టోర్డ్ స్నాక్స్ అయితే చేసుకున్నాము అంటే వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా మనం ఈజీగా ఇవ్వచ్చు అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి పప్పు చెక్కలు అనమాట. మనకు పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పుతో చేసిన చెక్కలు కాబట్టి మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ గ్యాస్ మీద బాండవులు పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని నేను చూపిస్తున్న కప్పుతో ఒక 3.5 గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ కాస్త వేడెక్కాక దాంతో ఈ కప్పుతోనే ఒక హాఫ్ కప్పు ఇట్లాగా పెసరపప్పు అయితే తీసుకున్నాను. మనకు పొట్టులేని పెసరపప్పు ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. పెసరపప్పు కాస్తంత ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు నేను రాళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోండి. పసుపు అన్నిట్లో యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందన్నమాట మనకు హెల్త్. అలాగే టేస్ట్కి తగ్గట్టు కాస్త ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోండి. గీ వల్ల మనకు మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట చెక్కల్లో. సో ఇవన్నీ కూడా ఒకసారి కలబెట్టేసుకొని మనకు పైన ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. పైనంతా నురుగు కట్టేసి పెసరపప్పు కాస్త ఉడికింది అని అనుకున్న తర్వాత నేను చూపిస్తున్న ఈ కప్పుతో 3 గ్లాసెస్ బియ్యం పిండి అయితే వేసుకోండి. మనం వాటర్ 3.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి బియ్యం పిండి కరెక్ట్గా 3 గ్లాసెస్ అయితే మనకు క్వాంటిటీ కరెక్ట్గా అయితే సరిపోతుందన్నమాట. సో 3 గ్లాసెస్ బియ్యం పిండి వాటర్లో వేసుకున్న తర్వాత ఈ వాటర్లో పిండి అంతా కూడా కలిసేటట్టు ఒకసారి కలబెట్టేసుకోవాలి. పిండంతా కలిపేసిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. పిండంతా కూడా చల్లారిపోయిన తర్వాత చేతికి కాస్త ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని మనం మొత్తం చపాతీ పిండిలాగా అయితే రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. సో కొంచెం అయితే టైం పడుతుంది, ఎందుకంటే పొడి పొడిగా ఉంది కదా పిండి. బట్ మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. మనం చేత్తో ఇట్లాగా ఉంట చుడుతూ ఉంటే మనకు రౌండ్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో పూర్తిగా ఇట్లాగా చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లాగా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు అనమాట. నేను పెద్ద అయితే త్వరగా అయిపోతాయని చెప్పేసి పెద్ద అయితే చేశాను. బట్ మనకు పిల్లలకి ఏంటంటే చిన్నవి అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి కొన్నివి చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇట్లాగా రౌండ్ బాల్స్ లాగా అయితే అన్నీ చేసేసి పెట్టేసుకున్నాను. మన దగ్గర పూరి మిషన్ అయితే ఉంటుంది కదండి, పూరి ప్రెస్సింగ్ మిషన్. సో దాంతో అయితే ఇట్లాగా పెద్దవి చక్కగా అయిపోతాయి అనమాట. ఇన్ కేస్ మన దగ్గర పూరి మిషన్ లేదు, ఒత్తుకోవడానికి కష్టము అని అనుకుంటే నేను ఇక్కడ 2 ట్రిక్స్ అయితే చెప్తానండి. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇట్లాగా పాలిథిన్ కవర్స్ అయితే ఉంటాయి కదా, మనం బట్టలు కొన్నప్పుడు వస్తుంటాయి. సో ఆ కవర్స్ మధ్యలోకి ఇట్లాగా హాఫ్కి అయితే చించేసుకొని ఆయిల్ మొత్తం కూడా ఒక సైడ్కి అయితే అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ అన్నిటినీ కూడా ఇక్కడైతే పెట్టేసుకొని పైన ఆయిల్ పూసుకొని ఇంకో పాలిథిన్ కవర్ని కూడా ఇట్లాగా బౌల్ ఇచ్చేసి ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ ఇట్లాగా వెడల్పుగా ఉండేదైతే తీసుకోండి. సో దాంతో మనం పైన ఇట్లాగా కవర్ పెట్టేసి ప్రెస్ చేసామంటే మనకు చెక్కలు ఈజీగా అయితే రెడీ అయిపోతాయి. సెకండ్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు మనం పైన పేపర్ పెట్టుకోకుండా ఇప్పుడు అదే బౌల్తో మనకు కింద ఇట్లా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ని అయితే తీసేసుకొని ఆ బౌల్ని ఒక కవర్లో అయితే పెట్టేయండి. కవర్ కదలకుండా మనం టై అయితే చేసేసి వెనక మనం ఆయిల్ అయితే అప్లై చేయాలి. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇట్లాగా రౌండ్ బాల్స్ మీద మనం కొంచెం స్ట్రెంత్ పెట్టి ప్రెస్ చేసామంటే ఈజీగా మనకు చెక్కలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. పూరి ప్రెస్సింగ్ మిషన్ మన దగ్గర లేకపోయినా సరే ఈ ట్రిక్ ఉపయోగించి మనం వందల కొద్దీ ఇట్లాగైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను పెద్దగా ఇట్లా ముద్దలతో అయితే ఈ చెక్కలు అయితే ప్రిపేర్ చేశాను. సో మనం ఆయిల్ అయితే అప్లై చేసాం కాబట్టి మనం కవర్ని పైకి అట్లాగే ఎత్తి మనం చేత్తో తీసాము అంటే ఈజీగా అయితే వస్తాయి. సో ఇప్పుడు చిన్న చెక్కలు కూడా నేను చేసి చూపిస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఇట్లాగా ఉంటలు అయితే చేసి పెట్టాను కదా, దాన్ని ఒక 3 పార్ట్స్గా అయితే చేయాలి. సో చిన్నవి మంచిగా ఉన్నాయి. సో ఫస్ట్ నేను పెద్దవైతే వేసాను కానీ అవి బాండవుల్లో ఎక్కువ పట్టలేదన్నమాట. అందుకని చెప్పేసి చిన్నవి కూడా ట్రై చేసి చూద్దామని చెప్పేసి చిన్నవి కూడా ఇట్లాగా బాల్స్ లాగా చేసేసి అవి కూడా ఒత్తేసి అయితే చూపిస్తున్నాను. సో ఒక షీటు ఈ ఒక షీట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనం చెక్కలు వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లాగ నేను ఫస్ట్ పెద్ద చెక్కలను అయితే ప్రిపేర్ చేసి పెట్టాను కదా, అవైతే వేసుకున్నాను. ఇవి మంట ఎంత చక్కగా ఉంటే అంత బాగా వేగుతాయండి. సో ఇక్కడ నేను చిన్న బాండోలు కాబట్టి నాకు ఈ పెద్ద చెక్కలు ఒక 4 అయితే పట్టాయి. సో అవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని 2 సైడ్లు ఇట్లా కాల్చిన తర్వాత మనం అయితే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. చెక్కలు పూర్తిగా మాడనివ్వకూడదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి మనము పక్కన ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బయటికి
తీసిన తర్వాత కాస్త క్రిస్పీగా అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చిన్న చెక్కలు కూడా అట్లాగే నూనెలో అయితే వేసుకొని మొత్తం కూడా కాల్చుకోవాలి. నాకు చిన్న చెక్కలే బాగా అనిపించాయి, అందుకని చెప్పేసి నేను లాస్ట్లో అంతా కూడా చిన్నవే చేశానమాట. పెద్దవి అక్కడైతే ఆపేశాను. సో చిన్నవి కాబట్టి మనకు బాండవుల్లో కూడా ఎక్కువ పడతాయి. ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకో చెక్కనైతే వేసుకోవాలి, లేదంటే కింద రెండు కూడా అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లాగే అన్ని చెక్కల్ని కూడా వేపుకొని మనమైతే ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా మనం స్నాక్స్ అయితే ఇవ్వచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ దీంతో పప్పు యూజ్ చేసాం కాబట్టి టేస్టీగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసే పని అయితే అన్నీ ఒకేసారి ముద్దలు చుట్టుకోకుండా కొంచెం కొంచెం పిండిని ముద్దలు చుట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకోండి, లేదంటే పిండి ఆరిపోతుంది అనమాట. సో ఇట్లాగా అన్నీ కూడా క్రిస్పీగా తయారైపోతాయి. ఒక్కసారి మనం ఇట్లా తుంచాము అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.